అక్కినేని నాగార్జున ఈ ఏడాది నాసామి రంగ మూవీతో హిట్ కొట్టాడు. అంతకుముందు వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న కింగ్ కి నాసామి రంగతో మంచి హిట్ ఇచ్చాడు దర్శకుడు విజయ్ బెన్ని. ఇక ఈ మూవీ తర్వాత సోలోగా సినిమా స్టార్ట్ చేయలేదు నాగార్జున. శేఖర్ కమల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ తో కలిసి కుబేరా అనే మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు. కానీ అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా నాగార్జున నెక్స్ట్ సోలో సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఇక ప్రతి సంక్రాంతికి ఒక మూవీ రిలీజ్ చేస్తారని నాకు చెప్పాడు. కానీ కొత్త మూవీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక వచ్చే సంక్రాంతికి 5 నెలలు మాత్రమే ఉంది. దాంతో కొత్త సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ చూస్తున్నారు. ఇక నాగార్జున కొత్త సినిమా సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకి కూడా విజయ్ బెన్ని దర్శకత్వాన్ని వహిస్తారని కూడా తెలుస్తుంది. తక్కువ రోజుల్లోనే నాసామి రంగ మూవీని కంప్లీట్ చేయడమే కాకుండా మంచి అవుట్పుట్ ఇచ్చాడు విజయ్ బెన్ని. ఈసారి కూడా పల్లెటూరు కథతో నాగ్తో సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టోరీని నాగార్జున ఓకే చేశారట. ఈ సినిమాకి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. పల్లెటూరు కథకు నాగార్జునకి హిట్ ఫార్ములా. గతంలో అనేక హిట్స్ కొట్టాడు. ఇక గత 10 ఏళ్లుగా నాగార్జున నుండి హిట్ అయిన సోగ్గాడే చిన్నినైనా, బంగారాజు, నాసామి రంగ సినిమాలు కూడా పల్లెటూరు కథలే. అందుకే వచ్చే సంక్రాంతికి మరో విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో నాగొస్తున్నట్లు సమాచారం. త్వరగా సినిమా స్టార్ట్ చేసి 3 నెలల్లోనే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట. డిసెంబర్ కి సినిమా కంప్లీట్ చేసి పండుగ సమయానికి విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నారు. సెప్టెంబర్ లో అఫీషియల్ గా సినిమా స్టార్ట్ కానుంది. ఇక ఈ మూవీలో ఉండే నటీనటులకు సాంకేతిక నిపుణులు కూడా త్వరలోనే సెలెక్ట్ చేస్తారనే సమాచారం. మరి నాగార్జున తక్కువ టైంలోనే తన మూవీ స్టార్ట్ చేసి సంక్రాంతికి బరిలోకి నిలుస్తాడా అన్నది చూడాలి. ఇప్పటికే సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ సినిమాలు వస్తున్నాయి. మరి వాళ్లతో పోటీ పడడానికి నాగార్జున కూడా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ఇక కుబేర మూవీ నుండి వచ్చిన నాగార్జున కొత్త లుక్ లో స్టైలిష్ పోస్టర్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పోస్టర్ నెటిజన్స్ ను ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పోస్టర్ లో నాగార్జున స్టైలిష్ గా గడ్డంతో ఆహ్లాదకరమైన చిరునవ్వుతో తనను చూసే వారికి గ్రీటింగ్ ఇస్తున్నట్లు చూపించారు. ఈ లుక్ నాగార్జున మాస్ క్లాస్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 60 వయసులోనూ నాగార్జున తన అందంతో అభిమానులను ఆకట్టుకోవడం ప్రత్యేకం. కుబేర సినిమాకి శేఖర్ కమల దర్శకత్వాన్ని వహిస్తుండగా నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు స్టార్ హీరో ధనుష్ మరియు రష్మిక మందన ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాత్రల గ్లిమ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాగార్జున, ధనుష్, రష్మికల పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. కుబేర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.